రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంటు బాగానే పనిచేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ బలోపేతం చేయడానికి ఈ రెడ్ శాండల్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మీకంతా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది. అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను. మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున 70 బండ్లు కొనడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేశాము. రెడ్ శాండల్ ప్రొటెక్షన్ కానీ, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. ముఖ్యమంత్రి గారు దీనికి అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కొనడం, మా డిపార్ట్మెంటు చక్కగా పనిచేయాలా, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత వారు ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పరిస్థితి సార్? వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు కదా, నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని. ఇవి కూడా రాసుకుంటా ఉన్నారు కదా, ఎవరు ఏ మంత్రి అని. నేనేం చెప్పేది, ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో, రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉందో. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. సార్, అసంతృప్తవాదులు ఎక్కువైపోయారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే పార్టీలో ఉండి పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళందరూ పార్టీని వదిలిపెట్టుకోతున్నారు కదా, దీన్ని జనరల్గా జరుగుతుంది. ఎన్నికల ముందు కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని పాత రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటా ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది, మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళు పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాడిని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చనిపోయింది, అదే దాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినాక ఎట్లా బతుకుతుంది? బతికించే ప్రయత్నం చేస్తున్నారు. నేను నిన్నే చెప్పాను, హిందూపూర్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె, కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి, నిన్నే చెప్పాను. రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.